హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా కొత్త వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చు అనమాట. మరైతే ఈరోజు ఈ వీడియోలో మనం బూడిద గుమ్మడికాయతో వడియాలు ఎలా ప్రిపేర్ చేయవచ్చు అన్నది చూద్దాము. ఈ గుమ్మడి వడియాలు అయితే సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఈ వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం పదండి. ఈ వడియాలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా బూడిద గుమ్మడికాయను శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి. ఆ తర్వాత గుమ్మడికాయని ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చెక్కు తీయనవసరం లేదు, గింజలు కూడా తీయనవసరం లేదు. మీకు గింజలు బాగా ఎక్కువ ఉంటాయి అనిపిస్తే కొన్ని గింజలు తీసుకోవచ్చు, లేదు అంటే మొత్తం గింజలు కూడా తీసేయచ్చు, మీ ఇష్టం అండి అది. నేనైతే కొన్ని గింజలు తీసేసాను కానీ మొత్తం గింజలు అయితే తీయలేదు. కొన్ని గింజలు అలానే ఉంచి వడియాలు ప్రిపేర్ చేస్తున్నాను. ఏంటంటే గుమ్మడి గింజలు ఉన్నాయంటే వడియాలు కొంచెం కమ్మగా ఉంటాయన్నమాట టేస్ట్. అందుకని నేను మొత్తం గింజలన్నీ తీసేయకుండా కొన్ని గింజలు మాత్రం తీసేసి కొన్ని గింజలు ఉంచి అలా కట్ చేసుకున్నాను. బూడిద గుమ్మడికాయ ముక్కలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. కొంతమంది అయితే ఈ వడియాలు పెట్టేటప్పుడు చెక్కు కూడా తీసేస్తారు. చెక్కు తీసేసి కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. చెక్కు తీయకుండా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే చెక్కు తీయకుండా గింజలు అయితే కొన్ని తీసేసి 50% గింజలు అయితే తీసేసి కొన్ని గింజలు ఉంచి కట్ చేసుకున్నాను చిన్న ముక్కలుగాను. ఆ తర్వాత ఇందులో సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా సాల్ట్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఈ ముక్కలను బాగా. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత గట్టిగా ఒక క్లాత్లో వేసేసి గట్టిగా మూట కట్టేయాలన్నమాట. అవి వాటర్ అంతా పిండేసుకోవాలి. మనకి ముక్కల్లో వాటర్ అంతా బయటకు వచ్చేయాలి. బూడిద గుమ్మడికాయలో చాలా నీళ్లు ఉంటాయి కదా, అవన్నీ బయటకు వచ్చేయాలన్నమాట. అందుకని చెప్పేసి ఇలా గట్టిగా మూట కట్టుకోవాలి. మూట కట్టుకొని మనకి వచ్చినన్ని నీళ్ళు పిండేయాలన్నమాట. ఇలా పిండేసిన తర్వాత ఇది ఒక జల్లెడలో కానీ ఎక్కడైనా ఎత్తు మీద పెట్టుకొని దానిపైన ఒక బరువుగా ఉన్న ఏదైనా రోలు ఇలాంటివి ఏదైనా బరువుగా ఉన్నది పెట్టాలన్నమాట. నేనైతే ఇలా స్టూల్ పైన జల్లెట్లో ఈ క్లాత్లో కట్టేసిన గుమ్మడికాయ ముక్కలను అయితే పెట్టేసి ఇలా ఒక కల్వం బరువుకి పెట్టేశాను అనమాట. దీన్ని మనం ఒక నైట్ అంతా అలా ఉంచేయాలి. అప్పుడు మనకి అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి ముక్కలు మాత్రం మిగులుతాయి అన్నమాట. మర్నాడు ఉదయాన్నే మినపప్పు ఆ నైట్ నానబెట్టి ఉంచుకోవాలి. నానబెట్టిన మినపప్పును శుభ్రంగా కడుక్కొని దాన్ని పిండి రుబ్బుకోవాలన్నమాట. మనకి పిండి ఎలా ఉండాలి అంటే బాగా పల్చగా ఉండకూడదు, ఇడ్లీ పిండిలాగా. అలాగని గారెల పిండిలాగా గట్టిగా కూడా ఉండకూడదు. గారెల పిండి కన్నా కొంచెం పల్చగా, ఇడ్లీ పిండి కన్నా గట్టిగా కలుపుకోవాలి. మనం నైట్ కట్టేసి ఉంచాం కదా, ఆ ముక్కలు వాటర్ అన్నీ వెళ్ళిపోయాయి. దాన్ని ఒక పెద్ద బౌల్లోకి తీసుకున్నాను. అలాగే అందులోకి మనకి ఒక 1/2 కప్ వరకు అల్లం పేస్టు, అలాగే 1/2 కప్ పచ్చిమిర్చి పేస్టు మన కారానికి తగినట్లుగా చూసుకుని వేసుకోవాలి. ఇవి వేసుకున్నాను. అలాగే 1 కప్పు నానబెట్టిన సగ్గుబియ్యం. ఈ సగ్గుబియ్యం కూడా నైటే నానబెట్టి ఉంచేసుకున్నాను నేను. వాటిని 1 కప్పు వేసుకుంటున్నాను. ఈ సగ్గుబియ్యం వేయడం వల్ల ఏంటంటే వడియాలు గుల్లగా వస్తాయి, బాగుంటాయి అన్నమాట. కరకరలాడుతూ చక్కగా సగ్గుబియ్యం మనకి వేగినవి తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి వేసిన తర్వాత ఈ ముక్కలకి మనం వేసిన అల్లం పచ్చిమిర్చి కారము అంతా బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మనం వేసిన అల్లం పచ్చిమిర్చి కారం అంతా ముక్కలకు పట్టేలా కలుపుకున్న తర్వాత మనం రుబ్బి పెట్టి ఉంచుకున్న మినప్పిండిని వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలన్నమాట. మినప్పిండి మనకి గారెల పిండిలాగా గట్టిగా లేదు, అలాగని ఇడ్లీ పిండిలాగా పల్చగా లేదు. ఇడ్లీ పిండి కన్నా కొంచెం గట్టిగా, గారెల పిండి కన్నా కొంచెం పల్చగా ఉండేలా రుబ్బుకున్న పిండిని మనం మినప్పిండిని ఈ వడియాల ముక్కల్లో వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. గుమ్మడికాయ ముక్కల్లో వేసేసుకుని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాం కదా. ఈ సాల్ట్, ఉప్పు, కారం, మనం వేసిన మినప్పిండి, సగ్గుబియ్యం అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, ఈ విధంగా అయ్యేలాగా వేసుకోవాలన్నమాట. మినప్పిండిని మనం చూసుకోవాలండి. మినప్పిండి ఎక్కువ వేసినా కూడా వడియాలు గట్టిగా వచ్చేస్తాయి, కాబట్టి మినప్పిండి చూసుకొని వేసుకోవాలి. అలాగే ఒక కవర్ పైన ఎండలో ఈ వడియాలని ఎండబెట్టుకోవాలన్నమాట. చక్కగా మనకి కావాల్సిన సైజులో ఈ వడియాలు పెట్టుకుని ఎండబెట్టుకోవాలి. నేనైతే కవర్ మీద పెట్టుకుంటున్నాను. ఇలా వడియాలన్నీ పెట్టేసుకున్న తర్వాత సాయంత్రం వరకు ఎండిపోనివ్వాలి. సాయంత్రం అయిన తర్వాత వీటిని మనం ఒక అట్లకాడ లాంటి దాంతో వేరే దాంట్లోకి తీసేసుకుంటే మనం ఇట్లా తీసేసుకోవాలన్నమాట. వెనక వైపుకి తిప్పి వేసుకుంటే తీసినప్పుడు అవి చక్కగా ఆరతాయి అన్నమాట వడియాలు అనేవి. ఇలా మొత్తం వడియాలన్నీ కూడా మనం వేరే పల్లెల్లోకి కానీ చేటలోకి కానీ ఇలా తీసేసుకుందాము. ఇవన్నీ తీసేసుకుని వీటిని ఒక వారం రోజుల పాటు మనం ఎండలో ఎండబెట్టుకోవాలి. మనకి అసలు వడియాల్లో పచ్చి అనేది లేకుండా ఉండేలాగా ఒక వారం రోజుల పాటు ఎండబెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా తీసుకుని
ఈ విధంగా అన్ని వడియాలు చేతిలోకి తీసేసుకుందాము. వీటిని అలాగే వారం పాటు ఎండబెట్టుకుందాము. ఆ తర్వాత చక్కగా ఎండిపోయాయండి మనకి వడియాలు. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని నూనెలో వేయించుకోవాలి. ఇవి పప్పులోకి సాంబార్లోకి సూపర్ టేస్టీగా ఉంటాయన్నమాట. ఇవి ఈ విధంగా కొంచెం బాగా కాగిన నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. నూనె సరిగా కాగకపోయినా కూడా ఇవి సరిగా వేగవన్నమాట. చూస్తున్నారుగా, మనం వేసిన మినప్పిండి సరిగా సరిపోయింది అంటే చక్కగా ఇలా ముక్కల్లాగా వస్తుందన్నమాట. వడియం వేగేటప్పటికి మనకి చూస్తున్నారు కదా, చక్కగా మినప్పిండి ఎక్కువ అయ్యింది అంటే అది బాగా గట్టిగా ఉంటుంది వడియం అనేది. కాబట్టి మినప్పిండి మనం సరిపడగా చూసుకొని వేసుకోవాలి. మనకు పిండి కలిపేటప్పుడు కొంచెంగా పిండి వేసుకుని మనకి అలా ఉండ అయ్యే వరకు కలుపుకుంటే సరిపోతుందన్నమాట. చక్కగా చూసారుగా, చక్కగా వేగిపోయే వడియాలు, గుమ్మడి వడియాలు మనకి రెడీ అయిపోయాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.